నమస్తే చెప్పండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారి కారు మాజీ సీఎం కారు సీజ్ చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసేస్తున్నారని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కూడా వార్తలు రాయడం జరిగింది కదా. ఇవన్నీ బోగస్ అండి. కారు తీసుకెళ్ళిన మంతన చేస్తారు, అరెస్ట్ జరిగితే ఇవన్నీ భయపడే రకాలమైతే కాదులేండి. ఎందుకనంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు ఎలాంటి అరాచకాలు చేస్తారు. ఏంటండి కారు సీజ్ చేసి తీసుకెళ్ళడం ఏంటి? ఎక్కడైనా ఈ చరిత్రలు ఎక్కడైనా చూసారా? ఇటువంటి పాలన కానీ పాలన మీద వీళ్ళు దృష్టి పెట్టట్లేదు, కానీ ఇలాగా ముందోళ్ళ మీద ప్రతిపక్షం పార్టీ లేకుండా చేద్దాం అనే వాళ్ళ ఆలోచనని వాళ్ళు విరమించుకుంటే బెటర్ అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చేసే అరాచకాలు ఇవన్నీ ఏంటంటే ప్రజలు కూడా విసికెత్తుకుపోయారు. వీళ్ళు ఏంటంటే రోజు రోజుకి దిగజారుతూ వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళు ఎక్కడ ఏంటంటే మేము మంచి పరిపాలన చేశామని చెప్పుకోలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మేడం, మీరు చూస్తున్నారు మేడం, వారానికి ఒక కేసు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఫైల్ చేయడం జరిగింది. మార్కెట్ యార్డ్లో ఇప్పుడు మిర్చి యార్డ్లో కలిసిన విధానం ఒక కేసు కానీ, లెక్కర్ స్కామ్ కానీ, అలాగే సత్తెనపల్లిలో కూడా సింగయ్య కేసు కానీ ఇలాంటివి చూస్తున్నారు మేడం. అంటే ఎక్కడైనా కూడా ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వాల మీద ఏదైనా పెద్ద పెద్ద కేసులు ఉంటాయేమో సిబిఐ సిట్ విచారణ వేసి చేద్దాం అనుకుంటారు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. దానికి వాళ్ళకి ఎక్కడ ఏవి ప్రూఫ్స్ దొరకట్లేదు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు ఎవరెవరు మిర్చి యార్డ్కి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడున్న వాళ్ళ కోసం వాళ్ళ తరపున నిలబడటానికి చేయడానికి వెళ్ళినప్పుడు దాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు మీరు కేసు పెట్టారు, కానీ అసలు వాళ్ళు మిర్చి రైతులకి గిట్టుబాటు ధర వస్తుందా లేదా అని మీరు ఆలోచించారా? అలాగే మొన్న సింగయ్యది అందరికీ అర్థమవుతుంది అది ఏ అని చక్కగా. ఎందుకనంటే చదువుకున్న వాళ్ళందరికీ మీరు పని ఇప్పించలేదు, అందుకొని పనికిరాని పనులన్నీ చేస్తూ ఉన్నారు. సో మీ కూటమి ప్రభుత్వమో మీ నాయకులు లేకపోతే మీ కార్యకర్తలు లేకపోతే మీరు ఐటీడీపీ ద్వారానో మార్ఫింగ్లు చేసే అలవాటు మీకు ఉంది కాబట్టి అలాగే చేసి పెట్టారు. అలాగే ఏంటంటే మీరు ప్రతి ఒక్కటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, అంటే మీరు చూసుకుంటే లడ్డు విషయం వచ్చినప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారిది వేరే డైవర్షన్ చేశారు. అలాగే సనాతన ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ తీసుకొని వచ్చి ఏదో మాట్లాడించారు, అదే ఛానల్లో తీసుకెళ్ళారు. ఈ రోజు మీరు చూసుకుంటే 350 కోట్లు మరి వీళ్ళు ఏమో యోగాంధ్ర అని చెప్పి దాన్ని ఖర్చు పెట్టారు. దాన్ని కప్పుపుచ్చడానికి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఎలివేట్ చేయాలో, ఏ విధంగా ఎలివేట్ చేయాలో అలా ఎలివేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫాల్స్ కేసులు పెట్టి ఇవన్నీ నిజంగా చెప్పాలి అని అంటే పిట్టి కేసెస్. ఇవన్నీ మేమంత ఆలోచించాల్సిన అవసరం లేవు, ప్రజలు కూడా వాళ్ళకి అర్థమవుతా ఉంది. సంవత్సరం పరిపాలనలో జగన్మోహన్ సూపర్ 6 అమలు అయిపోయింది. ఎవరైనా మాట్లాడితే కనుక 4 మందం అయిపోయినట్లే కనుక వారు అంతు చూస్తామని చెప్పి మాట్లాడితే ప్రజలు మాట్లాడాలి, కానీ వైసీపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి అంతు చూస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడుతున్నారు. అంటే భయపెడుతున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు వచ్చి బయటకు వచ్చి అడగలేరుగా. అడిగితే ఏంటంటే వాళ్ళని ఎలా భయపెట్టాలి అని అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందు భయపెడితే తర్వాత ప్రజలే భయపడతారని అనుకుంటున్నారు. సార్, ముందు అమలు చేయండి. చెప్పిన మాటలని సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తాం, మేము కూటమి ప్రభుత్వం రాగానే మేము చేస్తామని చెప్పిన పనులు ఇప్పుడు దాకా 2025లో వచ్చాం, 24 అయిపోయి 25 వచ్చాం. 25లో కూడా ఎక్కడ పూర్తి స్థాయిగా అమలు చేశారు? మీరు చెప్పిన తూతూ మంత్రంగా ఏదో పథకాలు మేము ఇచ్చేసాము అని అంటే కుదరదు. తూతూ మంత్రంగా చేసాము అంటే రాజకీయంలో ఒక క్రెడిబిలిటీ అంటే ఉండాలి. ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న ముగ్గురికి కూడా ఎవరికి కూడా ఒక క్రెడిబిలిటీ, ఒక మాట ఇస్తే మాట తప్పము అని చెప్పి ఎక్కడో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వంలో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఎవరికీ లేదు. సో మీరు ఏమంటున్నారంటే డైరెక్ట్గా ప్రజలనే మీరేమో విమర్శిస్తున్నారు. కాబట్టి బుద్ధి చెప్పే సమయం ఈ తక్కువ సమయంలో లేకపోయినా కూడా లాంగ్ లాస్టింగ్లో ఇది మీకు ఖచ్చితంగా యాడ్ ఆన్ అయ్యి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. రప్ప అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు మేడం. ఇది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాట్లాడుతూ కనుక రప్ప అనేది కాదు, మేము అంతా చూస్తామని బొక్కలు ఎరగొడతామని. ఈ డైలాగ్ నిజంగానే ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పోస్టర్లో చూస్తే ఒక రకమైన భయం. జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి వింటే అరే జగన్మోహన్ నుంచే విన్నాము అని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఒక భయం పట్టుకుంది. సో ఈ వర్డ్ ఈ రోజు కాదు, 2029లో గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రప్ప అనేది మంచి కోసం వాడతాం తప్ప చెడు కోసం వాడము. మీరు అనుకునే రప్ప కాదు. మేము ఏ విధంగా వాడాలో, మేము ఏ విధంగా చూసుకోవాలో, ఏ విధంగా పరిపాలన చేయాలో మేము అది చూసుకొని మేము చేస్తాం.